Yeah, good evening, guys. Hello. Evening, sir. Yeah, good evening. So, last classes lo ఎవరికైనా doubts ఉన్నాయా? Please confirm once. Anyone? Clear? No, sir. Clear. Okay, very good. Page number 67 open చేయండి. 67, problem number 14. Okay. సో ఇక్కడ శ్రీయా ట్రేడింగ్ కంపెనీ అక్కడ కనపడుతుంది మీకు బాక్స్ అనేది బ్యాలెన్స్ షీట్. సో బ్యాలెన్స్ షీట్ ఎప్పుడు కూడా డెబిట్ సైడ్ క్రెడిట్ సైడ్ అని చెప్పకూడదు, లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ అని చెప్పాలి. ఓకే, లయబిలిటీస్, అసెట్స్. సో ఈ బ్యాలెన్స్ షీట్ ఏదైతే ఉంటుందో యాక్చువల్గా ఇండియా ఫైనాన్షియల్ ఇయర్ అనేది 1 ఏప్రిల్తో స్టార్ట్ అవుతుంది, నెక్స్ట్ ఇయర్ 31/3కి ఎండ్ అవుతుంది. ఈ 31/3లో బుక్స్ ఆఫ్ అకౌంట్స్ క్లోజ్ చేయాలి. కాబట్టి 31 మార్చ్లో మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ అంతా నెక్స్ట్ ఇయర్కి ఓపెనింగ్ బ్యాలెన్స్ వస్తుంది. సో అదే ఈ యొక్క ఓపెనింగ్ బ్యాలెన్స్. ఈ యొక్క లయబిలిటీస్ అసెట్స్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని మనం యాజ్ ఇట్ ఈస్గా ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకొని లెడ్జెస్లో కానీ ఐటమ్స్లో కానీ, సో టోటల్ వాల్యూ అక్కడ వచ్చేసి 1,88,600 ఉంది. ఆ వాల్యూని యాజ్ ఇట్ ఈస్గా మనం ఓపెనింగ్ బ్యాలెన్స్ ఐటమ్స్లో కానీ లెడ్జెస్లో కానీ ఎంటర్ చేసుకొని ఆ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. ఓకే, సో ఇక్కడ ఏంటంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ బ్యాలెన్స్తో మళ్ళీ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలన్నదే ఇక్కడ మనకి కాన్సెప్ట్ కిందకి వస్తుంది. ఓకే, సో క్రియేట్ కంపెనీ. ఓకే, ఫస్ట్ వన్ చూసినట్లయితే ఇక్కడ శ్రియా ట్రేడింగ్ కంపెనీ. ఆంధ్రప్రదేశ్. ఎంటర్ ఇచ్చి సేవ్ చేయండి. యాక్సెప్టర్ సేవ్. తర్వాత మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ పెట్టండి, రిమైనింగ్ కానీ మెయింటైన్ అకౌంట్స్, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ, ఈ 2 ఆప్షన్స్ వేసి పెట్టండి. యాక్సెప్టర్ సేవ్. ఓకే, సో ఇప్పుడు ఆ బాక్స్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో, అంటే ఆ బ్యాలెన్స్ షీట్లో ఏదైతే మ్యాటర్ ఉందో వాటన్నిటిని ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎంటర్ చేసుకుని మనం ఎంటర్ చేసుకున్నాం. క్రియేట్ లెడ్జర్స్. ఒక మినిట్ గైస్. కానీ ఓకే, సో ఆ బ్యాలెన్స్ షీట్లో ఉన్న మ్యాటర్ ఏదైతే ఉందో దాన్ని ఎంటర్ చేసుకున్నాం. క్యాపిటల్ అకౌంట్ అమౌంట్ ఎంత ఇక్కడ 1 lakh. నెక్స్ట్ రమేష్. క్రెడిటర్స్ 20,000. నెక్స్ట్ ప్రకాష్, సన్ క్రెడిటర్స్ రిమైనింగ్ వచ్చేసి 30,000. తర్వాత పల్లవి లోన్స్ అండ్ లైబిలిటీ. సో 38,600. అది డెబిటా క్రెడిటా అనేది ఆటోమేటిక్గా సాఫ్ట్వేర్ తీసుకుంటుంది. నెక్స్ట్ ఫర్నిచర్ సెట్ 18,000. నెక్స్ట్ కంప్యూటర్ అసెట్స్ 30,000. నెక్స్ట్ రామన్ కో
sundry debtors 10,000. Next Ravi and Co. 20,000. తర్వాత SBI బ్యాంక్ అకౌంట్స్ 20,000. నెక్స్ట్ క్యాష్ అంటే ఆల్రెడీ క్యాష్ ఇన్ హ్యాండ్ అని అర్థం. ఓకే, అదే మన లాస్ట్లో తీసుకున్నాం ఎస్కేప్. నెక్స్ట్ వచ్చేసి యూనిట్స్, ఇన్వాయిస్, నంబర్స్. నెక్స్ట్ స్టాక్ ఐటమ్. ఓకే, ఇక్కడ క్రియేట్ చేద్దాం. ఫస్ట్ ఏమున్నాయి? గ్రైండర్స్. ఇక్కడ ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇవ్వాలి. రేటు 2000. ఐటమ్స్లో ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇలా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మిక్సెస్. రేటు 1500. నెక్స్ట్ సీలింగ్ ఫ్యాన్. $800. నెక్స్ట్ టేబుల్ ఫ్యాన్. $1000. ఈ విధంగా ఐటమ్స్లో కానీ లెడ్జెస్లో కానీ మనం డేటాని ఇలా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఆల్టర్లోకి వచ్చి లెడ్జర్లోకి వెళ్ళి క్యాష్ ఓపెన్ చేసి క్యాష్ బ్యాలెన్స్ ఇవ్వండి. ఎంత ఉంది క్యాష్ బ్యాలెన్స్? ఇక్కడ 80,000. యాక్సెప్టర్ను సేవ్. సో ఇప్పుడు వెళ్ళి బ్యాలెన్స్ షీట్ చూడండి కరెక్ట్గా వచ్చిందో లేదో. ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో టోటల్గా కింద చూడండి 1,88,600. ఓకే, సేమ్ అక్కడ ఉన్న బ్యాలెన్స్ షీట్ ఏవైతే ఉన్నాయో, సో లెఫ్ట్ సైడ్ లైబిలిటీస్, రైట్ సైడ్ అసెట్స్ యాజ్ ఇట్ ఈస్గా మనకి ఇక్కడ టోటల్గా వచ్చేసాయి. క్యాపిటల్ వాల్యూ, తర్వాత లోన్స్ అండ్ లైబిలిటీ వాల్యూ, కరెంట్ లైబిలిటీస్, ఫిక్స్డ్ అసెట్స్, కరెంట్ అసెట్స్. ఓకే, ఎస్కేప్. ఇప్పుడు ఈ అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఇయర్ కంపెనీ స్ప్లిట్టింగ్ చేసుకుంటూ మిగిలిన క్లోజింగ్ బ్యాలెన్స్ని మనం నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ మనం ఎంట్రీస్ పాస్ చేయాల్సి వస్తుంది. ఓకే, ఇప్పుడు చూడండి ఓచర్స్. ఫస్ట్ ఏముంది? పర్చేజ్. కొత్తగా వచ్చిన లెడ్జెస్ ఏవైతే ఉన్నాయో అవి ఆన్ ద స్పాట్ క్రియేషన్ చేద్దాం. డేట్ మార్చుకోండి. పర్చేజ్లో డేట్ అక్కడ 1 మంత్ డేట్ ఇవ్వండి చాలు. 1/5 ఎంటర్ ఇవ్వండి. సో పర్సనల్ ఇక్కడ ప్రకాష్ అనుకో, ప్రకాష్. ఓకే, పర్చేజ్ లెడ్జర్ నేను చేయలేదు, ఆన్ ద స్పాట్ క్రియేట్. రైట్ సైడ్లో క్రియేట్ ఉంది కదా పైన, ఆర్డర్ ఇవ్వండి. లేదంటే షార్ట్ కట్కి వచ్చేసి ఆల్ట్ సి యూజ్ చేయొచ్చు. ఆల్ట్ సిని మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ పర్చేజ్ అని ఇవ్వండి, పర్చేజ్ అకౌంట్స్. ఓకే, ఇప్పుడు సీలింగ్ ఫ్యాన్ 50. రేట్ ఆటోమేటిక్గా తీసుకొని చూడండి, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాలెన్స్ ఇచ్చావు కదా, సో అది. సో టోటల్గా 2,65,000. 2,65,000కు మనం పర్చేజ్ చేసాం మే తారీఖున. నెక్స్ట్ మళ్ళీ రమేష్ 2/5 పర్చేజ్ ఫ్రమ్ రమేష్. డేట్ ఇవ్వండి 2/5 రమేష్. సో ఒకటి వచ్చేసి సేమ్ సీలింగ్ ఫ్యాన్ 50, టేబుల్ ఫ్యాన్ 50, మిక్సెస్ 50, గ్రైండర్స్ 50. సేమ్ ప్రకాష్ దగ్గర నుంచి పర్చేజ్ చేసాం 1/5 తారీఖున, 2/5 తారీఖున రమేష్ దగ్గర కూడా సేమ్ ఐటమ్స్ 50 పర్చేజ్ చేసాం. టోటల్ వాల్యూ 2,65,000కి మనం 2 పర్చేజెస్ చేసాం.
సేవ్. నెక్స్ట్ 1.6 రామ్కి సేల్ చేసాం. సేల్స్లోకి వెళ్ళండి. ఇక్కడ 1.6 పర్సన్ ఇక్కడ రామ్ అనుకో. నేను సేల్స్ లెడ్జర్ చేయలేదు. క్రియేట్ లేదా ఆల్ట్ సి సేల్స్ అకౌంట్. సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. టోటల్గా 2,45,000కి మనం సేల్ చేసాం. చూడండి పైన ఐటమ్స్ ఉన్నాయి కదా, దాని కింద ఎప్పుడైనా ట్యాక్స్ అనేది ఈ అమౌంట్ కింద ఇవ్వాలి. 2,45,000 ఉంది కదా, దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. సో ఇక్కడ ఇది పైన ఉంటే అది ఐటమ్స్ స్పేస్. ఆ అమౌంట్ కిందికి వచ్చామంటే అది లెడ్జర్ స్పేస్. ఓకే, క్రియేట్ లేదంటే ఆల్ట్ సి ట్యాక్స్, డ్యూటీస్ అండ్ ట్యాక్సెస్, అదర్స్, ఎంటర్. ఎంత ఇచ్చాడు పర్సంటేజ్? 4% ఇచ్చాడు. అంటే 2,45,000కి మనం రామన్ కోకి సేల్ చేసాం. ఒక 4% 9,800 యాడ్ చేసాం. అంటే టోటల్గా 2,54,800కి మనం రామన్ కోకి సేల్ చేసాం. 1/6 మంత్. నెక్స్ట్ మళ్ళీ సేల్స్లోనే ఇక్కడ 2.6 ఎవరికి సేల్ చేస్తున్నాం? రవి అండ్ కో. సో ఇక్కడ వచ్చేసి సీలింగ్ ఫ్యాన్ 35, టేబుల్ ఫ్యాన్ 35, మిక్సెస్ 35, గ్రైండర్స్ 35. 2,45,000కి మనం సేల్స్ చేసాము. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ఇక్కడ 4%. సేమ్ కింద చూడండి, టోటల్ 2,54,800 సేవ్ చేయాలి. యాక్సెప్టర్ను సేవ్. ఓకే, నెక్స్ట్ మళ్ళీ క్యాష్ సేల్స్ డేటు 37/7. క్యాష్కే డైరెక్ట్గా సేల్ చేస్తున్నాం. సీలింగ్ ఫ్యాన్ 25, టేబుల్ ఫ్యాన్ 25, మిక్సెస్ 25, గ్రైండర్స్ 25. టోటల్గా 1,75,000కి మనం సేల్ చేసాం. సో దాంట్లో డిస్కౌంట్ వచ్చింది. ఓకే, గుర్తుపెట్టుకోండి, సేల్స్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్కి ఎక్స్పెన్స్ అవుతుంది. పర్చేజ్లో డిస్కౌంట్ వస్తే మన బిజినెస్కి ఇన్కమ్ అవుతుంది. అది మీరు గమనించాలి. ఇప్పుడు సేల్స్లో వచ్చింది కాబట్టి అది ఎక్స్పెన్స్. 1,75,000కి మనం సేల్ చేసాము. దాని మీద డిస్కౌంట్ తీసేస్తున్నాము 5%. ఆల్ట్ సి ఇవ్వండి, డిస్కౌంట్ అలౌడ్ అంటాం. డిస్కౌంట్ అలౌడ్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ ఇక్కడ -5%. పర్సెంటేజ్ ఇచ్చాడు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి. అదే డైరెక్ట్గా అమౌంట్ ఇస్తే లాస్ట్లో ఇవ్వాలి. -5%. ఎంటర్. ఎంత? 8,750. 1,75,000లో 8,750 రూపాయలు వెళ్ళిపోతే కింద 1,66,250 రూపాయలు ఉంటుంది. దాని కింద ట్యాక్స్ ఇవ్వాలి. ట్యాక్స్ ఎంత? 4%. మళ్ళీ అమౌంట్ యాడ్ అవుతుంది. మళ్ళీ చూడండి 7,000 యాడ్ అయింది. 1,75,000లో 8,750 రూపాయలు కట్ అయింది. తర్వాత మళ్ళీ 4% ట్యాక్స్ యాడ్ చేసేసరికి 7,000 యాడ్ అయింది. సేవ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఏముంది? రిసీవ్డ్ చెక్ ఫ్రమ్ రామ్ అండ్ రవి 80% ఆఫ్ సేల్స్ వాల్యూ. ఇప్పుడు రామ్ అండ్ రవికి మనం సేల్ చేసాము. సో ఒక 5 లక్షలు సేల్ చేసింటే 5 లక్షలు వాళ్ళు ఇవ్వాల. 5 లక్షల్లో 80% ఇచ్చారు, 20% ఇవ్వాల. దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలి? తర్వాత మనం ప్రకాష్ అండ్ రమేష్కి సేల్ పర్చేజ్ చేసాం, కానీ మనం వారికి డబ్బు ఇవ్వలేదు, 70% ఇచ్చినాం. దాన్ని ఎలా క్యాలిక్యులేషన్ చేయాలి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఫస్ట్ ఎస్కేప్ ఇవ్వండి, డే బుక్లోకి రండి. డే బుక్లోకి వచ్చిన తర్వాత ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేయండి. స్పేస్ ఎంటర్, స్పేస్ ఎంటర్. చూడండి, ప్రకాష్ అండ్ రమేష్కి ఇద్దరికి సేమ్ వాల్యూ వచ్చింది. రామ్ అండ్ రవికి ఇద్దరికి సేమ్ వాల్యూ వచ్చింది.
కంట్రోల్ ఎన్ ఇచ్చేసి క్యాలిక్యులేటర్ ఆన్ చేసి ప్రకాష్ అండ్ రమేష్కి 70% కదా ఫస్ట్ కింద చూడండి క్యాలిక్యులేటర్ ఆన్ అయింది కంట్రోల్ ప్లస్ ఎన్ 2,65,000 ఇంటూ 70/100 1,85,500 వచ్చింది. తర్వాత నెక్స్ట్ 2,54,800 ఇంటూ 80/100 203,840 203,840. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఓచెస్లోకి వెళ్ళండి. సో ఇక్కడ వచ్చేసి రిసిప్ట్. ఓకే, ఎవరున్నారు ఇక్కడ? రామ్ అండ్ రవి. అమౌంట్ ఎంత ఇక్కడ మనకి? సో రామ్ అండ్ రవికి 203,840 మళ్ళీ క్రియేట్ చేయండి. రవి 203,840 చెక్ కదా, చెక్ అంటే ఎస్బీఐ బ్యాంక్. సేవ్. నెక్స్ట్ పేమెంట్. ఓకే, పేమెంట్ ఎవరికి చేస్తున్నాం? ప్రకాష్. ఇక్కడ 1,85,500 మళ్ళీ డెబిట్ చేయండి. రమేష్ 1,85,500. ఇక్కడ వచ్చేసి క్యాష్. నెగిటివ్ వాల్యూ ఎందుకు చూపిస్తుంది క్యాష్? మన దగ్గర క్యాష్ లేదు. ఓకే, కాబట్టి నెగిటివ్ బ్యాలెన్స్ రెడ్ కలర్లో చూపిస్తుంది. నెక్స్ట్ క్యాష్ పే టు పెట్టి క్యాష్ కాంట్రా 2,500. చూడండి క్యాష్ లేదు కాబట్టి రెడ్ కలర్లో చూపిస్తుంది. ఆల్ట్ సి పెట్టి క్యాష్, క్యాష్ ఇన్ హ్యాండ్. యాక్సెప్టర్ను సేవ్. నెక్స్ట్ పేమెంట్, ఆల్ట్ సి సాలరీస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 15,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 10,000 మళ్ళీ డెబిట్ చేయండి. ఆల్ట్ సి ఎలక్ట్రిసిటీ బిల్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 7,000 ఆల్ట్ సి టెలి బిల్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ 3,000 ఆల్ట్ సి arrays inverse, direct expenses 5,000 alt C carriage outwards, indirect expenses 4,000 cash. ఓకే, ఈ విధంగా ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎస్కేప్ ఇవ్వండి. సో డే బుక్లో వెళ్తే ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేసామంటే అన్నీ ఒకే చోట మనకు కనపడతాయి. ఎస్కేప్. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1 ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ 1,08,750 1,08,750. నెక్స్ట్ స్టాక్ సమ్మరీ, కాన్ఫిగర్ సో గూడ్స్ ఇన్వర్స్ ఎస్, సో గూడ్స్ అవుట్వర్డ్స్ ఎస్. ఇన్వర్స్ అంటే పర్చేజెస్, అవుట్వర్డ్స్ అంటే సేల్స్, రిమైనింగ్ క్లోజింగ్ బ్యాలెన్స్. సో ఇక్కడ 100 పర్చేజ్ చేసాం, 95 సేల్ చేసాం, 7 క్లోజింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 క్లోజింగ్, కానీ మనకు 5నే కదా ఉండాల్సింది. 7 ఎట్లా వచ్చాయండి? ఎవరైనా చెప్పగలరా? 7 ఎలా వచ్చాయి? మనం 100లో 95 సేల్ చేస్తాం, ఇంకా 5నే కదా ఉండాల్సింది. 7 ఎలా వచ్చాయి ఇక్కడ? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఉన్నాయి కదా,
ఓపెనింగ్ బ్యాలెన్స్ 2 యాడ్ అవుతాయి. ఓకే, సో ఇలాగా ఓపెనింగ్ బ్యాలెన్స్ 10,600 క్వాంటిటీ ఉంది. పర్చేజ్ వచ్చేసి 5,30,000 ఉంది. సేల్స్ వచ్చేసి 6,65,000 ఉంది. క్లోజింగ్ బ్యాలెన్స్ వచ్చేసి 31,1000 రూపాయలు, 100 రూపాయలు ఉంది. ఎస్కేప్. డాష్బోర్డ్లోకి వెళ్తే మనకి రిపోర్ట్స్ అన్ని ఒకే చోట కనపడతాయి. సో కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, క్యాష్ ఇన్ హ్యాండ్, క్యాష్, బ్యాంక్ అకౌంట్స్, పర్చేజ్ అకౌంట్, సేల్స్ అకౌంట్, క్లోజింగ్ స్టాక్, అవుట్వర్డ్స్, ఇన్వర్డ్స్ అన్ని షో చేస్తాయి. ఇక డిస్ప్లే మోర్ రిపోర్ట్స్లోకి వెళ్తే మనకు అకౌంట్లో బుక్స్లోకి వెళ్తే ఇక్కడ సేల్స్ రిజిస్టర్, పర్చేజ్ రిజిస్టర్, రిసిప్ట్ రిజిస్టర్, పేమెంట్ రిజిస్టర్, అంట్రా రిజిస్టర్ మనం చూసుకోవచ్చు. ట్రయల్ బ్యాలెన్స్లోకి వెళ్తే ఆల్ట్ F అని ఇస్తే మనకి డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ రెండు కూడా ఈక్వల్గా వస్తాయి. ట్రయల్ బ్యాలెన్స్, బ్యాలెన్స్ షీట్. ఇప్పుడు ఈ అమౌంట్ ఉంది, దీన్ని ఏ కంపెనీ మళ్ళీ స్ప్లిట్టింగ్ చేసుకుని నెక్స్ట్ ఇయర్కి ట్రాన్స్ఫర్ చేస్తాం. మళ్ళీ అదే అమౌంట్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ చేసుకుంటూ వెళ్తాం. అలా ఇయర్ మనం బిజినెస్ చేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. క్లియర్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? అర్థమైందమ్మా? ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎలా ఎంటర్ చేసుకోవాలి, ఆ ఓపెనింగ్ బ్యాలెన్స్తో మళ్ళీ ఫైనాన్షియల్ ఇయర్ అంతా బిజినెస్ ఎలా చేయాలి అనే కాన్సెప్ట్ ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. కల్పన, రోస్లిన్, సిరీసా, ఎనీ డౌట్స్? సార్ యాక్చువల్లీ నేను మధ్యలో జాయిన్ అయ్యాను కదా సార్, కొంచెం నేను మళ్ళీ క్లాస్ రివైడ్ చేసుకున్నప్పుడు చూస్తాను. షూర్. రోస్లిన్, ఎనీ డౌట్స్ మా? యా, అర్థమైందా? యా. శిరీష, ఎనీ డౌట్స్? నో సార్. క్లియర్? ఓకే. సో మనము టెక్నికల్ పాయింట్స్ లైక్ కంపెనీకి టాలీ వాల్ట్ పాస్వర్డ్ ఎలా చేయాలి, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఎలా చేయాలి చెప్పుకున్నాం. తర్వాత మనకి ప్రాఫిట్ అండ్ లాస్ కానీ, బ్యాలెన్స్ షీట్ కానీ, ట్రయల్ బ్యాలెన్స్ కానీ, లేదంటే స్టాక్ సమ్మరీ కానీ టాలీ నుంచి ఎక్సెల్కి కానీ, జేపీజీకే కానీ, పీడిఎఫ్ కానీ ఏ విధంగా మనము ఎక్స్పోర్ట్ చేయాలి అనే మ్యాటర్ కూడా డిస్కస్ చేసాం. మ్యాక్సిమం ఈ రోజు వీడియోస్ని, ఈ రోజు కంటెంట్ని ఆ రోజు ప్రాక్టీస్ చేయండి. మీకు ఎన్ని వర్క్స్ ఉన్నా కూడా ఏదైనా ఒక సబ్జెక్ట్ మనం నేర్చుకుంటున్నామంటే ఆల్మోస్ట్ వాటి మీద మనం మినిమం టైం 2 hours 3 hours అన్నా మనం మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో కొంచెం వాటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టి సబ్జెక్ట్ నేర్చుకోండి. ఓకే, క్లియర్? మధ్య మధ్యలో టెక్నికల్ పాయింట్స్ కూడా చెప్పుకుంటూ వద్దాం. ఓకేనా? ధన్యవాదాలు. బాయ్. బాయ్ సార్.